समर्पयामि स्नानान्तरं शुद्ध आचमनीयं समर्पयामि एवं वस्त्राणि पीवसावस ओम स्वामिनः मनस्समाधीयतां समाहितवरसस्मः प्रचेन्तु भवन्तः प्रसन्नास्मः भावाद्भुरनिप्रियतः पुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यताम् ओम भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेसा भगवतकरुणा भगवतकर्म करिष्यामि भगवानेव स्मरेयामि सर्वोपश्चर्य प्रवृत्ति सुदेगात्मना स्वार्थ सपुत्र भावेन स्वकीय कल्याणतम संकल्पितानो कल्याणार्थं धनुर्मास संपूर्णता सिद्ध्यर्थं गोदारंग स्वामिनः तिरुकल्याणोत्सवाराधना अखिल कार्यजना परिच्छदान्वितं स्वात्मानं स्वयमेव प्रीतं कारयितो भक्तवते ओम भगवान् पवित्रं ओम वासुदेव पवित्रं ओम तत्पालो पवित्रं ओम तत्पालो पवित्रं तत्सत्पुण्यां भवन्तो भवन्तो सर्वस्वतसुद्रे एज्ञं भगवदेवस्मै यो योना प्रचोदयात् ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि विष्णुप्रचोदयात् एकपदे द्विपदे त्रिपदे चतुष्पद्य सैपद्यसे नमस्ते तुरीयाय दरसाय प्रवसे सावधोमा प्रावतो एष्टापरा प्रकृतिः एषत्पर ब्रह्म एषत्परमात्मा सुदर्शन भगवान सत्यवर्धता ओम भगवान चित्तवर्धता भगवान अन्तवर्धता ओम भगवान वासुदेव प्रियता भगवान संकर्षण प्रियता ओम भगवान प्रद्युम्न प्रियता भगवान अनिरुद्ध प्रियता ओम भगवान पुरुष प्रियता ఆహార పక్కన పెట్టుకొని కాళ్ళు కట్టుకుంటారు కాళ్ళు కట్టుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారు వాడిని కలుస్తాం వాచ్మెన్ అయ్యా మేము వచ్చాం మంత్రి గారికి చెప్పండి వాడు ఏం చేస్తాడు కింద యజుర్వేదము సామవేదము అథర్వవేదం ఈ నాలుగు తెలుసు దానికి శాఖలు అంటారు తెలుసా ఒక్కొక్క దానికి 10,000-15,000 శాఖలు ఉంటాయి అది ఎట్లా తెలుస్తుంది అంటే మరి ఉదాహరణకి మర్రి చెట్టు తీసుకోవాలి మర్రి చెట్టు తెలుసా చూసే ఉంటాయి కదా ఊర్లో మనం అది ఎలా ఉంటుంది ఒక 10 అడుగులు మర్రి చెట్టు వెలిగితే లోపలికి 20 అడుగుల లోతు లోపలికి వ్యాపించి ఉంటుంది కదా అంత గొప్పగా ఉన్నాడు దానికి ఎప్పుడు జీవం ఉండదు నిర్జీవం ఉండదు ఎప్పుడు జీవించే ఉంటుంది మర్రి చెట్టు అలాగే దాని ఊరలు పడతాయి మళ్ళీ కింద భూమిలో పోయాలంటే మళ్ళీ అక్కడ నీకు చెట్టు వస్తుంది అట్లా వేదానికి కూడా ఎన్నో శాఖలు ఉన్నాయట అనంత శాఖలు ఉన్నాయి ఆ అన్ని శాఖల వేదాన్ని కూడా తెలుసుకున్నటువంటి భగవంతుడు శ్రీమన్నారాయణుడు అందుకే ఆయన ఏమంటారు అనంత వేద శాఖాధ్యాయుని మరి ఎవరయ్యా అంటే అచ్యుత పరబ్రహ్మణే సాక్షాత్ అచ్యుతుడు ఆ పరబ్రహ్మ స్వరూపుడే అచ్యుతుగా పుట్టాడయ్యా అఖిల లోకోత్తరాయ అఖిలాండ కోటి బ్రహ్మాండాయకాయ మనకున్నటువంటి బ్రహ్మాండాలన్నిటికి కూడా ఆయన నాయకుడు మనకి ఎన్ని బ్రహ్మాండాలు తెలుసు ఒక్కటి ఏంటిది భూలోకం ఎందుకు మనందరం నివసించున్నాం కదా ఇది ఒక్కటే తెలుసు కానీ అటు ఆయన ఎటువంటి బ్రహ్మాండాలు నాయకుడు అంటే మన పైన 7 లోకాలు ఉంటాయట తెలుసా అకల వికల శుకల తలాకల రసాకల మహాకల పాతాళ లోకాలు అవి మన కింద ఉంటాయి మన పైన భూలోక భూలోక సురలోక మహాలోక జులోక తపోలోక సత్యలోకం అక్కడ భగవంతుడు ఉంటాడు ఈ 14 లోకాలకు కూడా నాయకుడు ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ ఎటువంటి వాడు తత్వాతీతాయ ఎటువంటి కల్మషమైనటువంటి స్వామి అట సకల నిష్కలంక స్వరూపాయ ఆయన యొక్క రూపాన్ని చూస్తే సాక అందరూ మోహిస్తారు అంత అందంగా ఉంటాడు ఎందుకో తెలుసా మన స్వామి నల్లగా ఉంటాడు నల్లగా ఉంటే మరి ఏంటంటే నల్లగా ఉంటుందో తీరాలనుకుంటా నల్లగా ఉన్నవాడు బాగుంటాడా ఎందుకు బాగుంటాడు తెలుసా ఎందుకంటే నలుపు నారాయణుడు పిచ్చు అన్నారు ఎందుకు పెంచారో తెలుసా నారాయణుడు మనకి ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రంగుల్లో మనం ఉంటాం కదా మనమందరం కూడా అన్ని రంగులు ఇప్పుడు చూడండి ఎంతమంది ఎన్ని రకాల చీరలు ఉన్నారు అన్ని రంగులు ఉన్నాయి కానీ భగవంతుడు ఆయన నలుపు వర్ణంతో ఉంటారు ఆయన వేసుకున్నటువంటి పట్టు వస్త్రం తప్ప ఇంకోటి ఏది మనకు కనపడదు అంత నిష్కలంగా ఉంటాడు ఎందుకంటే ఒక పసుపు రంగులో ఎరుపు రంగు కలిపితే వేరే కలర్ వస్తుంది అవునా తెలుపు రంగులో ఆకుపచ్చ కలిపితే అది మల్టీ కలర్ అవుతుంది కానీ నలుపు రంగులో ఏ రంగు కలిపినా దాని వర్ణాన్ని మార్చుకోలేదు అది నల్లగానే ఉంటుంది మీరు ఇంటికి పోయినాక టెస్ట్ చేసి చూసుకోండి నలుపు పెయింట్ తీసుకొని దాంట్లో అన్ని రకాలు ఏ రకం పోసినా అది నల్లగానే ఉంటుంది అలాగే మనలో ఎన్ని కల్మషాలున్నా మనందరినీ ఒకేలాగా చూస్తాడు కనుక భగవంతుడు
ఆయన నలుపు వర్ణాన్ని ఎంచుకున్నాడు. అందుకు నల్లగా ఉంటాడు ఆ స్వామి. మరి అఖిల సకల నిష్కలంక స్వరూపాయ, మరి ఎటువంటి వారు అటువంటి స్వామిని చూస్తే ఏమవుతుందంటే సురాసురార్చన పాదపద్మయుగాయ అన్నారు. దేవతలు రాక్షసులు కూడా ఆయన చూస్తే ఆయన పాదాలు కావాలని ఎక్కువ కోరుకుంటారట. సరే దేవతలు అంటే సరే దేవుడు కాబట్టి దేవతలు కోరుకుంటారు. మరి రాక్షసులు ఎవరు కోరుకుంటారు తెలుసా? ఎవరు కోరుకుంటారు రాక్షసులు? ఉన్నారు కదా స్వామి గారి యొక్క భక్తుడు ఎవరు? ప్రహ్లాదుడు. రాక్షసుడు వాళ్ళ వంశం ఏంటి? హిరణ్యకశిపుడి యొక్క కొడుకు కదా, రాక్షసుడే కదా. అయినా సరే భగవత్ తత్వాన్ని తెలుసుకుని గర్భంలో ఉన్నప్పుడే నారద మహాముని యొక్క అనుగ్రహం వల్ల భగవత్ తత్వాన్ని తెలుసుకుని ఆయన తప్ప వేరే వారు లేరు. మొత్తం ప్రపంచం కాదు, అన్ని అండములకు కూడా ఆయనే భగవంతుడు, ఆయనే నిష్కలంక స్వరూపుడు అని చెప్పి ఆయన యొక్క నామాన్ని కీర్తించాట. అటువంటి గొప్ప గుణం. భగవంతుడు లేరు, భగవంతుడు రాడు, భగవంతుడు ఉండు అన్నవాడిని కూడా ఆయన చూస్తే సాగట ఆయన దగ్గరకు వచ్చేస్తారు. దానికి ఉదాహరణ అన్నమాచార్యుల వారే ఉన్నారు. అవును కదా, వాళ్ళ కథలు విన్నాం, టీవీలో కూడా చూస్తున్నాం. అది నిజంగా కలిగినటువంటి కథ. అన్నమాచార్యులు ఎవరో తెలుసా? శారంగము అంటారు. శారంగం అంటే తెలుసా? భగవంతుడి యొక్క కత్తి. ఆ కత్తి అన్నమాచార్యుల వారు శారంగము అంటారు. దానికి ఎటువంటి వెనక్కి వచ్చేటువంటి లక్షణం ఉండదు. ఒక్కసారి ప్రయోగించాలంటే దేనినైనా సరే ఖండించి వేస్తారు. అలాగే అన్నమాచార్యులు కూడా భూమి మీదకి వచ్చి వేదాంగాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు అన్ని తత్వాలు నేర్చుకున్నారు, వ్యాకరణాలు అన్ని నేర్చుకుని భగవంతుని మర్చిపోయాడు. ఆయన తత్వం వల్లనే పుట్టాను అని చెప్పి తెలుసుకొని తర్వాత చింతించి బాధపడి స్వామిలో తన్వైత్యాన్ని పొందాడు. అంత గొప్పవాడు మన స్వామి. అందుకే సకల నిష్కలంక స్వరూపాయ సురాసురార్చ పాదపద్మయుగాయ అఖిల లోకోన్నత పవిత్రాయ, అన్ని లోకాలకు కూడా పవిత్రాన్ని చేకూర్చేవాడట ఆ స్వామి. అటువంటి పవిత్రమూర్తిని ఏమన్నారంటే ఆయన యొక్క ముత్తాత గారు, ఆయన యొక్క గోత్రం ఏంటంటే రంగనాథ స్వామి యొక్క గోత్రం పరబ్రహ్మ గోత్రం అట. ఆయన యొక్క ముత్తాత గారి పేరు ఆది నారాయణ శర్ముడు. ఆది నారాయణుడు రంగనాథ స్వామి యొక్క ముత్తాత గారట. తాతగారు ఎవరంటే వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు. మరి గోదాదేవి భూమి మీద పుట్టి ఆయన స్వామి దర్శనంగా ఆయన కూడా దిగొచ్చాడు. పరబ్రహ్మ అక్కడ ఆదినారాయణ దగ్గర నుంచి వైకుంఠానికి వచ్చాడు. వైకుంఠనాథుడు తాతగారు అయ్యారు. వైకుంఠనాథుడు దగ్గర నుంచి కిందికి వచ్చారు. వాసుదేవం అంటే స్వామి యొక్క ద్వాదశాక్షర మంత్రం అంటారు. ఓం నమః భగవతే వాసుదేవాయ, 12 అక్షరాలతో ఉంటుంది ఈ మంత్రం. అట్లా వాసుదేవ శ్రవణ పుత్రాయ, వాసుదేవ స్వరూపుడైనటువంటి వారు ఈ రంగనాథుని యొక్క తండ్రిగా అన్నమాట. మరి ఇటువంటి స్వామి ఎవరయ్యా అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడు. ఆ రంగనాథ స్వామి కరుడుగా వచ్చాడయ్యా అని చెప్పి ఇంత పెద్ద బయోడేటాన్ని ఇంత కుదిపించి మంత్రంలో చెప్పారు. అది మన స్వామి. మరి పెళ్లి చేయాలంటే ఒక్కొక్కరు తెలుసుకునే సరిపోతుందా? సరిపోదు కదా. అమ్మవారు కూడా తెలుసుకోవాలి కదా మరి ఆమె ఎటువంటిదో, ఆమె కూడా ఆమె ఎటువంటి లక్షణాలు ఉన్నాయో ఆమెకి. మనలో కూడా చాలా లక్షణాలు ఉంటాయి కదా. లక్ష్మికి ఉన్నటువంటి గుణం అది కదా. ఆడవ స్త్రీమూర్తి అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి ఏం గుణం ఉంటుంది? చంచలత్వం ఉంటుంది. ఒక దగ్గర ఉండదు కదా. నేను మంచిగా పొద్దున్నే తెల్లవారుజాము లేచి ఆ ఇంటి ముందు వాకి అలికి ముగ్గు పెట్టి తర్వాత ఇంట్లో శుభ్రం చేసుకుని దీపారాధన పూజలు పురస్కారాలు చేస్తూ ఉన్నావు. ఏమైనా డౌట్ ఉన్నాయా? ఇంకా ఏమేమా గోవిందా గోవిందా
గోవిందా గోవిందా విద్యాబలం దేవబలం దేవ లక్ష్మీపతి త్రిస్వామి సావధాన సుమోతే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీలక్ష్మీ కమలాలయ వసుమతి రామాచ లక్ష్మీ కళ్యాణి సకలేశ్వరి సరిత భాగ్యానందాయిని శోభాగ్ని విమలేశ్వరి విమలి నారాయణి శ్రీసతి ఆయాక భగవాన్ పురాణ పురుష మంగళం సావధాన సుమహ గోవిందా మన సంజీవ్ రెడ్డి గారు స్వామివారి కళ్యాణానికి మేలు చేశారు ఎమ్మెల్యే గారు కాబట్టి వారికి కూడా సుదర్శన్ రెడ్డి గారు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వారు స్వామివారి కళ్యాణాన్ని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదామని చెప్పి ఆ స్వామికి కనుక వారికి కూడా స్వామివారి తరఫున మనందరం కూడా ఆశీర్వచనం. ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే అన్ని మనకు ఉన్నట్టే కనుక అటువంటి అనుగ్రహాన్ని పొందడానికి వచ్చాడు. ఎంత బిజీ ఉన్నా ఎన్ని పనులున్నా స్వామి దర్శించుకొని ఆ స్వామి ఆశీర్వాదం అనుకున్నాడు. అందరూ ఒకసారి అందరూ వాళ్ళు కూడా పెద్దగా కర్తవ్యం గురించి చెప్పారు. సంతోషంగా మనకు అన్ని కూతురు పెద్ద పేరు చాలా మెడా పెళ్లి కూతురు తలంబ్రాల పెళ్లి కూతురు కొంచెం మీరు కాబట్టి అటువంటి కార్యక్రమం జరుగుతుంది. నా వాద్యం మాల